హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్స్ బాబు. ఈరోజు జేటీఎల్ ఇండస్ట్రీస్ క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఇవన్నీ ల్యాక్స్లో ఇచ్చారు, మనం క్రోడ్స్లో కన్వర్ట్ చేసి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ముందుగా టోటల్ ఇన్కమ్ ఈసారి వచ్చేసి 519 crores డిక్లేర్ చేశారు. ప్రీవియస్ క్వార్టర్ వచ్చేసి 469 crores. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇన్కమ్ అనేది పెరిగింది. అండ్ ద సేమ్ వే లాస్ట్ ఇయర్ 2023కి ఇయర్కి 2024కి కంపారిజన్ చేస్తే 595 crores లాస్ట్ ఇయర్ డిక్లేర్ చేశారు. ఈసారి వచ్చేసి 519 crores. సో ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్, సో రెండిట్లోనూ మనకి టోటల్ ఇన్కమ్ అనేది పెరిగింది. ద సేమ్ వే టోటల్ ఎక్స్పెన్సెస్ దగ్గరికి వస్తే టోటల్ ఎక్స్పెన్సెస్ ఈసారి 478 crores డిక్లేర్ చేశారు. ప్రీవియస్గా 431 crores. సో ఎక్స్పెన్సెస్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగాయి. ఇన్కమ్ పెరిగినట్టే క్వార్టర్ కూడా ఎక్స్పెన్సెస్ కూడా ఈ క్వార్టర్ పెరిగాయి. ది సేమ్ వే లాస్ట్ ఇయర్ జూన్ 2023లో కంపారిజన్ విత్ 2024 చూస్తే 471 crores మనకి ఎక్స్పెన్సెస్ జరిగాయి. సో ఈసారి 478 crores. సో ఇయర్ ఆన్ ఇయర్ బేస్ చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినా మనకి టోటల్ ఎక్స్పెన్సెస్ ప్రపోర్షనేట్గా ఇన్కమ్స్తో పాటు పెరిగాయి. అలాగే మనకి టోటల్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ వచ్చేసి 29 crores. 29 crores ఈ క్వార్టర్ డిక్లేర్ చేశారు. లాస్ట్ క్వార్టర్ 20 crores. సో ఓవరాల్గా ఈ క్వార్టర్ ఒక ఇంప్రూవ్మెంట్ అనేది చూపించారు. సేమ్ వే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 25 crores లాగా మనకి టోటల్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ మనకి డిక్లేర్ చేశారు. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇంప్రూవ్మెంట్ ఉంది, ఇయర్ ఆన్ ఇయర్ కూడా మనకి ఇంప్రూవ్మెంట్ చూపించింది. సో వన్స్ ఇంప్రూవ్మెంట్ చూపించితే దాని ఎర్నింగ్స్ పర్ షేర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. అది ఎలా ఉంది అంటే ఎర్నింగ్స్ పర్ షేర్ వచ్చేసి ఈ క్వార్టర్ 1.73, ప్రీవియస్ క్వార్టర్ 1.71. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ మనకి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఇన్ ద సేమ్ వే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 1.5, సో ఈసారి 1.73. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ మనకి ఎర్నింగ్స్ పర్ షేర్ పెరిగింది, ఇయర్ ఆన్ ఇయర్ కూడా మనకి ఎర్నింగ్స్ పర్ షేర్ పెరిగింది. సో ఈ కంపెనీ ప్రస్తుతానికి ఈ క్వార్టర్లో ఎటువంటి డివిడెండ్ డిక్లేర్ చేయలేదు. ఎలా ఉంటుందో స్టాక్ మార్కెట్లో రేపు ఓపెన్ అయితే చూడాలి. థ్యాంక్ యూ.